హలో గాయస్, నేను మీ శర్మ లేచి అంటే తగ్గేదిలే. మనమైతే న్యూ ఇయర్ ప్లానింగ్ కోసం అయితే ఇంకా ఇల్లు అయితే తీసుకున్నాము. మా మన్సూర్ వాళ్ళ మామది ఉండింటే ఇల్లు ఇంకా వచ్చేసి మనమైతే ఇక్కడైతే కలిసి ఉండింటే చెట్లు అన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేపించేసినాము. క్లీన్ చేసేసి మనము అయితే వైరింగ్ అయితే కలెక్షన్ తీసుకున్నాము. ఈ పక్క మన నూరు మన్సూర్ అయితే మ్యాట్లు కూడా అయితే నీట్గా అయితే పర్చేసినారు. తర్వాత డక్కులు లైట్లు అన్నీ తెచ్చేసినాము. అంతా డెకరేషన్ చేసుకోవాలి మనమైతే. మీరైతే వీడియో అయితే చూస్తానండి లాస్ట్ దాకా. మనం న్యూ ఇయర్ ప్లానింగ్ ఎట్లా చేసుకున్నాము, ఏమేమి చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే మీకు మొత్తంగా చెప్పేస్తా. చూసుకోండి మామ. సాయంత్రం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మనమైతే అందరం అయితే. ఇప్పుడు దాకా అన్నం కూడా తినలేమమ్మ. మనం పొద్దున్న నుంచి ఒకటే వర్క్ ఉండింది మనకైతే. డక్కులు కూడా అంతా రెడీ చేయాలి. అంతా కలెక్షన్ తీసుకొని అంతా మీరు వీడియో అయితే చూసాను. నేను అంతా ఏమేమి చేస్తామని నేను అంతా చెప్పేస్తాను మీకు ఈ వీడియోలో. అయితే మ్యాట్లు అయితే పెట్టినారు మామ నీట్గా అయితే. లైట్లు అయితే ఎక్కడెక్కడ ఫిల్ చేస్తామనేది మన మనసు చెప్తారు. ఏడాది ఫిల్ చేస్తారా? నాలుగు మూలకి 4 అన్నాడు ఇడు నూడు. మనుషులు కూడా ఆడొకటి అన్నాడు. చూద్దాం వాటం అయితే అట్ట కట్టేది నేను కదా, నా ఇష్టం వచ్చినట్టు కడతాం వాళ్ళని చెప్పేది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంతే అడుగుతా ఉంటారా. తర్వాత సరే మామ టైం చూసుకుంటే 1:23 అయింది. ఆకలిస్తుంది, కడుపులో ఎలుకలు పడుగుతున్నాయి. ఫైనల్ గా మనమైతే డక్కులకి అయితే కలెక్షన్ ఇచ్చేసినామమ్మా. ఈ గ్యాప్ లో మన మనుషులు అయితే థమ్స్అప్ తెచ్చినాడు. అందరైతే థమ్స్అప్ కూడా అయితే తాగేస్తున్నారు మామ. మన మొహమ్మద్ నూర్ ఫోన్ తీసుకున్నాము. తీసుకొని డక్కులకి వచ్చేసి ఫస్ట్ దీని మధ్య మ్యూజిక్ ఓయమ్మా నేనైతే ఇంటికి పోయి వచ్చే లోపల అయితే మన ఆజారు నూరు హమీదు రామదు అమ్ము వాళ్ళందరూ అయితే క్లాత్ కూడా అయితే కట్టేసినారు. వెనకాల అయితే చూసుకోవచ్చు మామ. వీళ్ళైతే చూడండి పనిలే పాఠం లేకుండా వీళ్ళైతే కూర్చొని గేమ్లు ఆడుతున్నారు. ఇట్లుంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బ్యాచ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. చూసుకోవచ్చు మా అమ్మాయి ఎంత కష్టపడుతున్నారు చూడండి. స్టాండ్లు వేసుకుని మీరైనా ఎప్పుడైనా చేసుకుంటే జనవరి ఒకసారి కామెంట్ చేసేయండి. సరే మా అమ్మాయి అయితే అన్నం టైం అయింది, ఆకలి వేస్తుంది. ఏంది ఇప్పుడు దాకా అన్నం ఏం చేద్దాం. హలో 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 చూడొచ్చు. అన్ని డెకరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే లైటింగ్ అంతా సెట్ చేస్తున్నాము. లైటింగ్ అయిపోతే అంత పని అయిపోతుంది. ఫుల్గా అయితే అలసిపోయినామమ్మా అందరం పని చేసి అయితే. ఇంటికి అయితే పోతున్నాము. ఇవి అయితే సామాన్లు మిగిలినాయి. మన వాళ్ళు అందరూ అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నారు మామ. ఈ రూమ్కి అయితే బీగాలు వేసేయాలా. అందరూ అయితే అన్నం తినేసి వచ్చేస్తాం ఒకేసారి అయితే. సరే అన్నం తిన్న తర్వాత లోపల ఏమేమి చేసాయి అనేది చూసాను మామ మీడియా. మనమైతే ఇంటి లోపలికి అయితే పోతున్నాము. మన ఆరిఫ్ అయితే వచ్చేసినాడు. అచ్చా పొద్దున్న నుంచి చూడలేదంత ఆరిఫ్, అందుకోసం మనమైతే పిలుచుకొచ్చినాం మామ. సో చూద్దాం. రే తమ్ముడు లైట్ రాని ఎంత స్లో ఉన్నారు మనుషులు. ఏం చేద్దాం మామ. అని చూడండి డీజే లైట్లు అయితే వేసేసినారు ముందుగా. ఉల్లి లైట్లు వేడి పెట్టా. ఇక్కడైతే మనమైతే వంట అయితే ఇక్కడ చేయబోతున్నాం మామ. ఈ ప్లేస్లో బాగుంటుందని. తర్వాత ఇదంతా మట్టి ఉండింది కిందంతా. మా తమ్ముడు అయితే లైట్లు పెడతానంట. తమ్ముడు లైట్లు పెట్టు. ఇప్పుడు మా తమ్ముడు నా రైట్ హ్యాండోడు. నన్ను తాకాలంటే వాడు దాటి రావాలి. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. అది చూసుకోవచ్చు మామ. రోడ్డు పైన అయితే బేకరీలో ఫుల్ అయితే నిండిపోయినాయి. మన రోడ్ ఆరిఫ్ కటింగ్ చేయించుకోవాలంటే నేను ఆరిఫ్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూసుకోవచ్చు మామ. పక్కన బేకరీ కూడా ఫుల్ ఉన్నాయి జనాలు. ఈరోజు కదా పండగ, అందుకోసము మనమైతే కటింగ్ షాప్ అయితే వచ్చేసినాము. మనోడు కటింగ్ చేయాలంట. అన్నం ఎప్పుడు చేయాలో కటింగ్ ఎప్పుడు చేసుకోవాలో. మనమైతే కటింగ్ చేసుకోవడానికి అన్నీ తెచ్చుకొని కూర్చున్నాం మామ. వచ్చినామో లేదు ఇదే పెట్టమ్మా మాయా అని పాట వేసినట్టు రోడ్డు.
आदमी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। फैमिली फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए। అయితే ఫైనల్గా అయితే పోయి కూడా అయితే ఇది వేసేసినాం మామ, గెలిగించినాం. సారీ అంటే అది రే రామ్ ఇంకా వెలిగించేసినాము. ఇంకా ఆ పక్క అయితే కటింగ్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసుకోవచ్చు. రే ఉమ్రా కడుగు పోరా పోయి, బియ్యం టైం లేదురా. ఇంకా ఏముంది మామ, ఇంకా మజ్బూస్ చేస్తున్నాం ఈరోజు కూడా డైలీ రొటీన్. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. పక్క అయితే మందికి అయితే ప్రిపరేషన్ చేస్తున్నామమ్మా. ఇంకా చికెన్ అయితే వేసేయాలి దీంట్లో. బాగా పచ్చిమిరపకాయలు, అల్లము, చెక్క అంతా వేసేసి ఇంకా ఓ పక్క అందరూ అయితే ఇంకా ఫుల్గా అయితే చేస్తారు, పాటలు వేసుకొని కటింగ్ చేసుకుంటా. ఇంకా ఈ పక్క అందరూ అయితే మన హీరో అబ్దుల్ అన్న, హాదరోలి అయితే ఇంకా అందరం అయితే ఇక్కడ చూస్తున్నాము ఎట్లా చేస్తాడు అనేది. నేను ఇంకా అయితే ఇంకా మసాలాలు అయితే బాగా పట్టిస్తున్నాము పీసులకి. ఇంకా ఇది రెండుసేపు ఉడికింది అనుకో, ఇంకా నీళ్ళు వేసేసి ఇంకా వేడెక్కినాక ఇంకా అద్దం పెట్టేయాలా రైస్. అయితే ఇంకా మనమైతే దమ్కు పెట్టేసినాం మామ. ఏం మా మన్సూర్ ఎన్నిసేపుల్లో అయిపోతుంది? 10 minutes. నువ్వు చెప్పు అమ్మ, ఎన్ని మినిట్స్? డక్కుస్ అంటే ఏంటో మన ఆడియన్స్కి చెప్పు. డక్కుస్ అంటే టమాటో కర్రీ లాంటిది, మసాలా ఏం లేకుండా జస్ట్ టమాటో మిక్సీ కొట్టి ఫ్రై చేయడం అంతే. టమాటో కచ్చప్ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది ఏమైనా మసాలా ఫుడ్డా ఏంది? ఇది అరబ్ స్టైల్ ఫుడ్ అన్నమాట. ఓకే, దీన్ని మజ్బూస్ అంటారు, అరబ్ లో ఎక్కువ చేస్తారు ఇది. ఓకే. ఇంకా అయితే మన ఆసిఫ్, కాదరోలి, ఉమ్రా అందరూ అయితే ఇంకా చికెన్ అయితే కలుపుతున్నారు మామ మసాలా. ఆరిఫ్ ఎంత టైం పడుతుంది చికెన్? ఓకే ఓకే, భిన్నా కానీ ఆడియన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఒక పక్క మన అజీమ్ మనోళ్ళు ఇక్కడ ఫుల్ అయితే డ్యాన్సులు పాటలతో ఎంజాయ్ చేస్తారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒక పక్క అయితే ఇంకా నూనె అయితే ఫ్రై చేస్తున్నారు, నూనెలో చికెన్ వేసి బాగా రోస్ట్. ఫైనల్గా అయితే అన్నం కూడా అయితే ప్రిపేర్ అయిపోయింది మామ, చూసుకోవచ్చు. సూపర్ దిగింది ఈరోజు అయితే. ఇంకా డక్కుస్ పక్కన ఇక్కడైతే మజ్బూసు చికెన్ ఫ్రై చేసినాము. అందరూ అయితే ఒక పక్క అయితే ఇంకా గేమ్లు ఆడుకుంటున్నారు. ఇంకా రెండుసేపు డ్యాన్స్లు కూడా వేసుకునేట ఎంజాయ్ చేస్తుంటాం మనం అయితే. చూసుకుంటే 11:20 అయిపోయింది మామ. ఇంకా అందరం అయితే ఇంకా తినేదానికి అయితే వెయిట్ చేస్తున్నాము. అందరికి చాలా ఆకలిగా ఉందంట. చూసుకోవచ్చు, గుంపులుగా అయితే అందరూ అయితే నిలబడినాడు. మనోడు నూరు అయితే నీళ్ళు తేడానుకున్నాడు, మొహమ్మద్ నూరు. వాళ్ళకి ఫిల్టర్ నీళ్ళు అది ఉంది. సినిమాలో అందరికన్నా ముందు నాకు ప్లేట్లు లేకపోయినా డీజిల్ తీసుకొని కూర్చున్నాడు. అట్ అయిపోయింది వాడి పరిస్థితి. జగ్గులో డక్కుసు, డీజిల్లో అన్నము, కంచమైంది ఇంత ఉంది అంటున్నాడు. ఫుడ్ కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. అయితే ఇట్లా కలుసుకొని కట్టుగా అయితే తింటాం మా అందరం. చూసుకోవచ్చు, మన యూసుఫ్, ఆరిఫ్, అజీమ్ అజీమ్ హాయ్ బోల్, హాయ్ చెప్పు. ఓకే, హాయ్ చెప్పండి అజీమ్. ఇట్లా అందరం అయితే ఆరిఫ్ ఇట్లా చూసుకోవచ్చు, అందరం అయితే ఇట్లా కలిసి కట్టుగా తింటాం అమ్మ. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి చూసుకోవచ్చు ఎట్లా తింటున్నారు. అన్న అబ్దుల్ అన్న ఏమన్నా ఎట్లుంటుంది అన్న మంది? ఓకే 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 ఓకే. మన్సూర్ మన్సూర్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు? అది హంగం అన్నాడు. చూసుకోవచ్చు మా అందరం అయితే కూర్చున్నాడు ఇట. टाइम देखी तो हो गया, आदमी देखी तो नहीं, गांग में जाने वाले होंगे। डांस कर रहे 8 मिनट बाकी है. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పోతే పోనివ్వండి. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 8 मिनट बोलो रहा क्या मुझे? हाँ, केक काटने 8 मिनट बाकी है. अब देखो सब रेडी हो गए, देखो.
देखो सब रेडी हो गए, अब एक 8 मिनट में अरे आते हमारे अभी आज है। అయితే మా న్యూ ఇయర్ కేక్ అయితే 3 kg అయితే తెచ్చినాము, కడప నుంచి తెచ్చినాము, మయూర్ బేకరీ నుంచి. మన ఆసిఫ్ నూరు అయితే వాళ్ళు అయితే పోయి తెచ్చినారు. కేక్ ఎలాంటిది ఒకసారి కామెంట్ చేసింది. కేక్ వచ్చి మహబూబ్ నగర్ యూత్ అంట. हैप्पी न्यू ईयर महबूब नगर यूथ। అది మహబూబ్ నగర్ యూత్ ఇదంతా. ఇది అయిపోయింది మామ, హ్యాపీ న్యూ ఇయర్. ఇంక అందరూ అయితే ఇంకా టేబుల్ లేదు ఈసారి, మనకైతే కోసేయడానికి తేలేదు, మర్చిపోయినాము. 12 అయిపోయింది అయినా కేక్ కోయలేదు, అదే మన ఫ్యాషన్. బాగా సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇదైతే మనమైతే ఎంజాయ్ చేసుకున్నాం అమ్మ. ఫైనల్ గా కేక్ కూడా అయితే తీసుకున్నాము. ఎంజాయ్ పండగ అబ్బా ఆరు ఒకరు తినిపిస్తున్నారు, ఇక్కడ తినిపిస్తుంటారు మామ. ఫైనల్గా అయితే అందరం అయితే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నామమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. యూసుఫ్, ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అడుగున్నాం. న్యూ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసాము, ఇంత బాగా చేస్తామని మేము అసలు ఊహించలే. మార్నింగ్ ఇలాగైతే ఆ పని ఈ పని తిరుగుతూ ఉన్నాము, నైట్ అయితే హంగామా చేసినాము డ్యాన్స్. మీరు ఫుల్ వీడియో చూడండి లాస్ట్ దాకా, ట్విస్టులు ఎట్లా ఉంటాయంటే హంగామా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ లైక్లు కావాలా ఫ్రెండ్స్, సపోర్ట్ ఉంటే మేము ఇంకా పైకి వస్తాం.